దర్శనం. కాబట్టి ఇలా అన్ని అక్షరాలకి ఎక్కడి నుంచి పుడుతున్నాయి ఆ అక్షరాలు, ఏ స్వరంతో పుడుతున్నాయి, అక్కడ స్వరం అక్షరానికి ఉందా వ్యంజనానికి ఉందా అనేది బాగా గమనించి చెప్పడమే వర్ణక్రమం. ఉదాహరణకి దు అన్నప్పుడు, దుర్గాం అన్నప్పుడు ఉకారానికి అనుదాత్త స్వరం ఉంది. అనుదాత్త స్వరం ఉచ్చరించేటప్పుడు కాస్త కిందుగా ఉచ్చరించాలి. నీచైరనుదాత్త అని వ్యాకరణ సూత్రం. అనుదాత్తం ఉచ్చరించేప్పుడు ఆ అనుదాత్తాన్ని నీచంగా ఉచ్చరించాలి. ఆ అనుదాత్తాన్ని ఉచ్చరించేటప్పుడు ఇందాక ఆ అనుదాత్తానికి దేవత ఎవరంటే అగ్నిదేవతాకమైనది అనుదాత్తం. దానికి జాతి క్షత్రియ జాతి, దానికి గుణం తమోగుణ సహితం. అట్లాగా ఈ అనుదాత్తానికి గుణం అది. ఆ అనుదాత్తం దేనికి అంటే ఉ అనే అక్షరానికి ఉంది. కొన్ని చోట్ల అక్షరాలకి స్వరాలు ఉంటాయి. ఉదాత్తోనుదాత్తస్య స్వరితస్య స్వరాశ్రయ హ్రస్వో దీర్ఘప్లుతైతి కాలతో నియమాచి అని మామూలుగా ఉదాత్తము అనుదాత్తము మొదలైన ధర్మాలు అచ్చులకే ఉంటాయి కానీ వ్యంజనాలకు ఉండవని సామాన్య ధర్మం. కానీ కొన్ని చోట్ల అవస్తోరు హవిష్మతి ఘృతాచి అన్నప్పుడు ఆ స్వరితం ఆ రేఖను పొందుతోంది. ఇవన్నీ తెలియాలి అంటే లక్షణ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. లక్షణ శాస్త్రం అధ్యయనం చేస్తేనే ఆ అధ్యాపకుడు పాఠం చెప్పడానికి అర్హుడు. ఎవడైతే లక్షణజ్ఞ స్తదాప్నోతి గచ్చేది ఆచార్య సంసదం అని అక్కడ ఫలితం చెప్తూ ఉంటారు. ఆచార్య సంసదం అంటే ఏంటి? విద్యార్థులకు కూర్చుని పాఠం చెప్పేటప్పుడు ఏ అక్షరం ఎంతసేపు ఉచ్చరించాలి, ఏ స్వరం ఎట్లా పలకాలి అనేది గురువు గారికి తెలిస్తే ఆ విద్యార్థి కూడా అలా పలుకుతారు. లేకపోతే మంత్రోహీన స్వరతో వర్ణతో అని చెప్పినట్లుగా దోషం ఏర్పడి ఆ దోషం వల్ల మనకి హాని కలుగుతుంది. కాబట్టి ఆ హాని కలగకుండా ఉండడం కోసం, వేదోచ్చారణ స్పష్టంగా జరగడం కోసం ఈ లక్షణం అనేది అధ్యయనం చేయబడుతుంది. కనుక ఇంతసేపు దుర్గాం దేవి అనే పదానికి వర్ణక్రమం మనం స్పష్టంగా విన్నాము. ఇదంతా మనం విన్నాం కాబట్టి ఏకశబ్దః సమ్యక్ జ్ఞాతః సుష్ఠు ప్రయుక్తః స్వర్గే లోకే కామసుభవతి వ్యాకరణ శాస్త్రంలో ఏ ఒక్క శబ్దాన్నైనా బాగా తెలుసుకుని ఉచ్చరించినట్లయితే స్వర్గం ఫలంగా కలుగుతుందని చెప్పారు. కాబట్టి ఆ ఫలం మనందరికీ గురుదేవుల అనుగ్రహం వల్ల కలగాలని వారి చరణారవిందాలను నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. వేద పండితుడికి సత్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే. సుతరసితరసే నమః. దుర్గాం దేవీం దకార ఉకార రేఫగకార ద్విత్వ ఆకార నకార దకార సంయంజన ఏకార బకార ఈకార నాదసంజ్ఞకమకార. దుర్గాం దేవీం గకార హ్రస్వానుదాత్త ఉకార రేఫగకార ద్విత్వోదాత్త ఆకార నకార దకార దృఢధర ప్రయత్న సంవ్యంజన ఏకార బకారోదాత్త ఈకార నాద సంజ్ఞకమకార. దుర్గాం దేవీం అర్ధమాత్రికదకార ఏకమాత్రిక హ్రస్వానుదాత్త ఉకార అర్ధమాత్రిక విరామ అణుమాత్రిక రేఫ అణ్మర్ధమాత్రిక కకార ద్విత్వ ద్విమాత్రికోదాత్త ఆకార అర్ధమాత్రిక విరామ అణుమాత్రిక నకార అర్ధమాత్రిక దకార ద్విమాత్రిక దృఢధర ప్రయత్న విక్రమ సంజ్ఞక దీర్ఘానుదాత్త ఏయార ఏకార అణుమాత్రిక విరామ అర్ధమాత్రిక మకార ద్విమాత్రికోదాత్త ఈకార అణుమాత్రిక విరామ ఏకమాత్రిక నాద సంజ్ఞకమకార ద్విమాత్రిక విరామ. దుర్గాం దేవీ
अर्धमात्रिक परांग भूत दकार एकमात्रिक ह्रस्वानुदात्त उकार अर्धमात्रिक विराम अणुमात्रिक पूर्वांग भूत रेफा अन्वर्धमात्रिक पूर्व परांग भूत गकार द्वित्वा द्विमात्रिकोदात्त आकार अर्धमात्रिक विराम अणुमात्रिक पूर्वांग भूत नकार अर्धमात्रिक परांग भूत दकार द्विमात्रिक दृढतर प्रयत्न विक्रम संज्ञक दीर्घानुदात्त संव्यंजन एकार अणुमात्रिक विराम अर्धमात्रिक परांग भूत वकार द्विमात्रिकोदात्त ईकार अणुमात्रिक विराम एकमात्रिक पूर्वांग भूतनाद संज्ञक मकार द्विमात्रिक विराम दुर्गां देवीं संवृतकण्ठोत्थित संवार घोषाल्प प्राणाख्य वाक्य प्रयत्न सहित नादध्वनि जनिता उत्तरदन्तमूलाभो भागस्थान जिह्वाग्रकरण स्पृष्ट प्रयत्नार्थमात्रिक पराङ्गभूता भूमिदेवता क्षत्रिय जातिगतकार संवृतकण्ठोत्थित संवाराख्य वाक्य प्रयत्न सहित नादध्वनि जनिता दीर्घोन्नतोपसंहृतोत्तरोष्ठस्थान दीर्घोन्नतोपसंहृताधरोष्ठकरण विकृत प्रयत्नैकमात्रिका अग्निदेवता क्षत्रिय जाति तमो गुण सहित कनिष्ठिकाङ्गुल्याद्य रेखान्यास योग्य शरीर ह्रासैधित कलबिल विनिसृत मृदुध्वनिक वृषभरुत तुल्य वृषभस्वर हेतुभूत हृदय स्थानोत्पन्न ह्रस्वानुदात्त स्वर गुणगा भूमि देवता का ब्राह्मण जाति का उकार अणुमात्रिक विराम संवृत कंठोत्थित संवार घोषाल्प प्राणाख्य वाक्य प्रयत्न सहित नादध्वनि जनिता उत्तरनंत मूल प्रत्यक भागस्थान जिह्वाग्रमध्यकरणेश स्पृष्ट प्रयत्नाणुमात्रिक पूर्वांग भूता अग्निदेवता का वैश्य जाति का रेफा संवृत कंठोत्थित संवार घोषाल्प प्राणाख्य वाक्य प्रयत्न सहित नादध्वनि जनिता हनो मूलस्थान जिह्वा मूलकर्ण स्पृष्ट प्रयत्नान्वर्धमात्रिक पूर्व परांग भूता भूमि देवता का क्षत्रिय जाति का ककार द्वित्वा संवृत कंठोत्थित संवाराख्य वाक्य प्रयत्न सहित नादध्वनि जनिता अदिव्यस्त कल्पानुष्ठान तथा भूतौष्ठकरण विहुत प्रयत्न द्विमात्रिका भूमि देवता का ब्राह्मण जाति सत्वगुण सहित तर्जन्यं गुणि मध्य रेखा न्यास योग्य शरीरायामश्लक्ष्मीकृत कलबिल विनिसृत परुषध्वनिका जारुत तुल्य गान्धार स्वर हेतुभूता मूर्धस्थानोत्पन्नोदात्त स्वर गुणका वायुदेवता का ब्राह्मण जात्यागार अर्धमात्रिक विराम संवृत कंठोत्थित संवार घोषाल्प प्राणाख्य वाक्य प्रयत्न सहित नादध्वनि जनिता विवृत नासिकोत्तर दंडमूलाभागस्थान जिह्वाग्रकरण स्पृष्ट प्रयत्नाणुमात्रिक पूर्वांग भूता सूर्य देवता का वैश्य जाति का नगार संवृत कंठोत्थित संवार घोषाल्प प्राणाख्य वाक्य प्रयत्न सहित नादध्वनि जनिता उत्तरदंत मूलाधो भागस्थान जिह्वाग्रकरण स्पृष्ट प्रयत्नार्थमात्रिक परांगभूत भूमि देवता का क्षत्रिय जाति का दकार संवृत कंठोत्थित संवाराख्य वाक्य प्रयत्न सहित नादध्वनि जनिता उपसंहृत तरहनु सहित तालुस्थाने सत्सन्निकृष्ट उष्ठ सहित जिह्वा मध्यकरण विकृत प्रयत्न द्विमात्रिका अग्निदेवता का क्षत्रिय जाति तमो गुण सहित कनिष्ठिकाङ्गुल्याद्य रेखान्यास योग्य शरीर ह्रासैधित कलबिल विनिसृत मृदुध्वनिक शीर्षत तुल्य षड्जस्वर हेतुभूत हृदय स्थानोत्पन्न दृढतर प्रयत्न विक्रम संज्ञक दीर्घानुदात्त स्वर गुणका वायुदेवता का ब्राह्मण जाति का संव्यंजन एकार अणुमात्रिक विराम संवृत कंठोत्थित संवार घोषाल्प प्राणाख्य वाक्य प्रयत्न सहित नादध्वनि जनिता उत्तरदंताग्रस्थानाधरोष्ठान्तकरणेश स्पृष्ट प्रयत्नार्थमात्रिक परांग भूता चंद्र देवता का वैश्य जाति का मकार संवृत कंठोत्थित संवाराख्य वाक्य प्रयत्न सहित नादध्वनि जनिता तालुस्थानात्युपसंहृत कल्पोष्ठ सहित जिह्वा मध्यकरण विकृत प्रयत्न द्विमात्रिका भूमि देवता का ब्राह्मण जाति सत्वगुण सहित तर्जन्यं गुणि मध्य रेखा
న్యాసయోగ్య శరీరాయామశ్లక్ష్మీకృత కలపిల వినిసృత పరుషధ్వనికాజారుతుల్య గాంధార స్వర హేతుభూత మూర్ధస్థానోత్పన్నోదాత్త స్వర గుణక అగ్నిదేవతాక బ్రాహ్మణ జాతిక ఈకార అణుమాత్రిక విరామ సంవృతకంఠోత్తిరలంబార ఘోషాల్ప ప్రాణాఖ్యవాక్య ప్రయత్న రహితనాథ ధ్వని జనిత వివృతనాశికోత్తరోష్ఠస్థానాథలోష్ఠకరణ స్పృష్ట ప్రయత్నైక మాత్రిక పూర్వాంగభూత సూర్యదేవతాక వైశ్య జాతిక నాథ సంజ్ఞకమకార ద్విమాత్రిక విరామా దుర్గాం దేవీ హరి ఓం. మనఃకాయాగ్నిమాహంతి సప్రేరయతి మారుతం మారుతస్థూరసి చరన్ను మంత్రం జనయతి స్వరం అని మనకి స్వరం ఎలా పుడుతోంది, మంత్రధ్వని ఎలా పుడుతోంది అని చెప్పేసి మనకి శిక్షాకారులు చెప్పిన శ్లోకం. అంటే మనస్సు ఈ జఠరాగ్నిని పైకి లాగుతుంది. ఆ జఠరాగ్నిని పైకి లాగంగానే ఆ జఠరాగ్ని ఏం చేస్తుందంటే ఆ గాలిని పైకి తోస్తుంది. అలా సప్రేరయతి మారుతం మారుతస్థూరసి చరన్ను ఆ వాయువు కాస్త ఉరస్సులో ప్రవేశించి అక్కడి నుంచి ఏవైతే కంఠస్థానము మొదలైన కరణాలు ఏవైతే ఉన్నాయో ఆ కరణాలలోకి ప్రవేశించి మంత్రధ్వని అలా బయటకు వస్తుంది అనమాట. అంటే మనం ఒక మాట మాట్లాడాలి అంటే లోపల ఇంత ప్రయత్నం జరగాలి. అట్లానే ఇందాక దుర్గాం దేవి అని పలికాం. అంటే ఆ రెండు పదాలని పలకడానికి లోపల ఎంత ప్రయత్నం జరిగింది, ఒక్కొక్క అక్షరం కూడా ఎంత కాలం సేపు ఉచ్చరింపబడింది, ఒక్కో స్వరం ఎంత కాలం ఉన్నది, ఒక్కో స్వరం పుట్టేటప్పుడు ఏ స్థానం నుంచి పుడుతోంది, దానికి కారణం ఏది. అంటే ఉదాహరణకి దకారం, మొదటి అక్షరం దకారం, దుర్గాం అనే పదంలో మొదటి అక్షరం దకారం. ఆ దకారం ఉచ్చరించాలి అంటే ఉత్తరదంత మూలాధో భాగస్థాన పై దంతాలకి మూల భాగంలో జిహ్వాగ్రం తగలాలి. అలా తగిలినప్పుడే డ అనే అక్షరం పలకబడుతుంది. అట్లానే జిహ్వాగ్రమే తగలాలి. జిహ్వాగ్రం తగిలితేనే ఉత్తరంత మూలాధో భాగంలో దకారం పుడుతుంది. అట్లానే దకారం స్పృష్టాక్షరం కాబట్టి స్పృష్ట ప్రయత్నము అని చెప్పాం. అంటే స్పర్శాక్షరం అన్నమాట దకారం. దకారం తర్వాత ఉకారం ఉంది. ఆ ఉకారం ఎలా పుడుతుంది అంటే దీర్ఘోన్నతోపసంహృతోత్తరోష్ఠస్థాన దీర్ఘోన్నతోపసంహృతాధరోష్ఠకరణాన్ని ఈ రెండు పెదవులు కూడా బాగా దీర్ఘంగా ఉన్నతంగా ముందుకు రావాలి ఊ అని. అలా వస్తేనే ఊ అనేది పలకబడుతుంది. దు అని పలకాలంటే ఇంత ప్రయత్నం ఉందన్నమాట. తర్వాత రేఫ కూడా అంతే. రేఫ కూడా పలకాలి అంటే ఆ జిహ్వాగ్రం వచ్చేసి పై అంగడిలో తగలాలి. అలా తగిలినప్పుడే రా అనేది దర్శనం